హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూసారా అండి, ఇది లేతగా ఉన్నప్పుడే ఇలాగా చిన్నగా ఉన్నప్పుడే మెంతికూర ఆవాల కూర అండి. ఇలా కట్ చేసుకుంటే చక్కగా మనం కూరల్లోని పప్పుల్లోని వేసుకుంటే చాలా మైక్రోగ్రీన్స్ టైప్ కదండి. ఇవి చాలా మంచిదండి. మట్టిలోని పెంచుకోవచ్చు, వాటర్లోని పెంచుకోవచ్చు ఈ మైక్రోగ్రీన్స్. ఇలా కట్ చేసుకొని చక్కగా మనం కూరలో వేసుకోవచ్చు, సలాడ్లో వేసుకోవచ్చు, మన ఫ్రూట్ సలాడ్లో వేసుకొని తినొచ్చండి. చాలా మంచిది. మొత్తం ఎగైందండి. ఇది కూడా కట్ చేసేస్తాను. ఈ రెండు మొత్తం ఇలా నేను వారానికి ఒకసారి ఇలాగా చేసుకుంటుంటానండి. ఇలాగ వేస్తానే మళ్ళీ ఇప్పుడు తీసేస్తాను కదా, మళ్ళీ వేసేస్తే మళ్ళీ వారం కల్లా చక్కగా వచ్చేస్తాయండి. ఇదిగోండి, ఇలాగా మనం చక్కగా కట్ చేసుకుంటే మళ్ళీ ఈ కింద ఉన్న భాగం కంపోస్ట్లో కూడా వేసేసుకోవచ్చండి. మంచిగానే మంచి విటమిన్స్, ఏదైనా సరే ఆకుకూరలన్నీ విటమిన్స్ ఏనండి. ఇంకంతా మళ్ళీ కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. మొత్తం అడుగు నుంచి ఉన్న వేర్లు అవి తీసాను. ఇప్పుడు ఏవైనా మనం కాయగూర మొక్కలకి వాటికి వేసుకుంటే బాగుంటుందండి. ఇలాగా కాయగూర మొక్కలు అలా వేసుకుని ఇవి రెండిట్లో తీసాను. ఇదిగోండి, ఇంకొక గోళ ఉంది, అందులో కూడా తీస్తాను. వాటర్లో పెంచినవి ఉన్నాయి, మట్టిలో పెంచినవి ఆకండి, వాటర్లో పెంచింది కూడా ఉంది. అప్పుడు అది కూడా కట్ చేస్తాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి, మొక్క మొదలు ఇలా వేసేస్తాను. అవి కొద్దిగా వేసేస్తాను. కొంచెం ఫ్రూట్ ప్లాంట్స్ కానీ మన కాయగూర మొక్కల్లో కానీ ఇలా కొద్దిగా వేసేద్దామండి. వేసేస్తే మంచి ప్రోటీన్స్ కదండి ఆకుకూరలోని. ఇలా కొద్దిగా అన్నిట్లో వేసేస్తాం. ఇదిగోండి, నేను మైక్రోగ్రీన్స్ ఇలాగ ఇప్పుడు దీంట్లోకి తీసాను కదా, మట్టి దాంట్లో పెంచిన ఆకుకూరలు తీసాను కదా, మైక్రోగ్రీన్స్ కూడా చెప్పాను కదా, ఇలాగ వాటర్లో కూడా పెంచేవండి. చూసారా, వెనకాల వేరు చూసారా, వేరు చూసారా, కట్స్ ఉన్నాయి వేరుగా. ఇలా మైక్రోగ్రీన్స్ అండి ఇవి. ఇలాగ వేసాను నేను. ఇదిగోండి, ఇవి కూడా తెంపేస్తున్నాను. మనకి చక్కగా చెప్పాను కదా, ఇలా కట్ చేసుకుంటే ఇంకా ఇవి పెద్దగా అవుతాయండి. ఇంకా పప్పులో వేసేద్దామని కట్ చేసేస్తున్నాను. రోజు ఒక గుప్పుడు ఇలా కట్ చేసుకొని మనం దోసకాయ, క్యారెట్, పప్పాయ మొక్కలు, కొన్ని మొక్క పెసలు మొలకలు వచ్చినవి ఉంటాయి కదండి, ఎలాగా ఇవి కూడా వేసేసుకొని ఇలా చేసేస్తే అవి బాగుంటుందండి. ఇలా వేసేసుకొని అందులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి చక్కగా. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో ఇలా తినేస్తే బాగా వస్తాయి. బ్రేక్ఫాస్ట్లో తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మొత్తం ఇవన్నీ ఇలా గ్రూప్ చేసేస్తాను నేను. వేసి చక్కగానే మనం కూరలో వేసుకున్నాం అనుకోండి, మనం వేపుడు చేసినప్పుడు వేపుతాం కదా, కూర అయినా ఎగురైనా చేసినప్పుడు దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయండి. డైరెక్ట్గా మనం ఇలాగా శుభ్రంగానే వాటర్లో కడిగేసుకొని మనం సలాడ్లా తింటే మాత్రం డైరెక్ట్గా మనకు అన్ని పోషకాలు మన బాడీలోకి వెళ్తాయండి. కానీ పచ్చిగా కొంచెం తినడానికి కొంతమంది ఇష్టపడరు కదా, అందుకే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారండి. ఇలాగ అన్నీ కట్ చేసుకుంటాం. చూసారా, ఒక బెడ్ లాగా ఎలాగొచ్చింది చూసారా, మెత్తగా పరుపులాగా ఉందండి బెడ్ లాగా. ఇలా ట్రై చేయండి. డాబాలే ఉండక్కర్లేదు దీనికి. మనకి చూసారా, నేను ఎలా పెట్టాను, ఎక్కడే పెట్టాను చూసారా, ప్లేస్ ఇది పెద్ద డాబా కాదు, గుమ్మలోనే పెట్టాను నేను. దీనికి డాబాలు అవి ఏం అక్కర్లేదండి. చక్కగా గుమ్మాల్లో పెట్టుకుంటే చక్కగా నవ్వుతుందండి. బాల్కనీలు, అపార్ట్మెంట్లో బాల్కనీలు అలా పెట్టుకోవచ్చు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.